ఏలూరు నుంచి రవి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా తాడేపల్లిగూడెం లాంటి చోట కొట్టు సత్యనారాయణకి మంత్రి అయినా సరే ఇస్తారా లేదా అని డౌట్ పడ్డారు. ఈలి నాని రీసెంట్గా పార్టీలో జాయిన్ అయితే ఆయన కూడా కాపు సామాజిక వర్గం కాబట్టి ఆయనకి ఇస్తారేమో అన్న ఒక చర్చ కూడా నడిచింది. సో అలాంటి ఏవి పరిగణించకుండా పాత వాళ్ళకే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా ఓవరాల్గా రెండు జిల్లాల్లో లిస్టు చూస్తే? ఖచ్చితంగా ఇలాంటి సర్ప్రైజులు అయితే ఏం కనిపించట్లేదు. ఏదైతే ముందుగా అనుకున్నారో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలుగా కావచ్చు, సమన్వయకర్తలుగా కావచ్చు, వారికి మాత్రమే ఇప్పుడు టికెట్లు కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూసుకుంటే కాపు ఈక్వేషన్స్ హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు ప్రతిరోజు నిత్యం కూడా ఉత్తరాలు లేఖల ద్వారా కూడా అస్త్రాలు సంధిస్తూ కాపులకు న్యాయం చేయాలి, బీసీలకు న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున లెటర్లు రాసిన సందర్భంలో ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ప్రత్యేకంగా టీడీపీ జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, ఇప్పుడు తాజాగా విడుదలైనటువంటి వైసీపీకి సంబంధించినటువంటి లిస్టులో కూడా ఖచ్చితంగా వైసీపీ అత్యధికంగా కూడా కాపులకి 5 స్థానాలు కేటాయించింది, రాజులకి 3 స్థానాలు, అదేవిధంగా బీసీలకి 2, ఎస్సీలకు 3, ఎస్టీ 1, ఓసీ కమ్మ సామాజిక వర్గానికి 1 సీటు కేటాయించినటువంటి పరిస్థితి. అదే టీడీపీ జనసేన పొత్తులో సీట్లు కనుక ఒకసారి పరిశీలిస్తే కాపులకు జనసేన టీడీపీ కూడా 5 సీట్లు కేటాయించారు. అందులో జనసేన పార్టీకి సంబంధించి 3 సీట్లు కేటాయిస్తే టీడీపీకి సంబంధించి 2 సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాజులకి 2, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 2 అభ్యర్థులకు, బీసీలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులకు, ఎస్సీ 3, ఎస్టీ 1 సామాజిక వర్గానికి సంబంధించి కూడా సీట్ల కేటాయింపు ఇలా సామాజిక వర్గాలుగా కూడా జరిగినటువంటి పరిస్థితి. మీరన్నట్లు కూడా కాపు కేంద్రంగా కాపులకు సంబంధించిన సామాజిక సమీకరణల కేంద్రంగా రాజకీయం అయితే పెద్ద ఎత్తున జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది ఆ ఉంగుటూరు నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కావచ్చు, తణుకు నియోజకవర్గం కావచ్చు, కాపుల్ని ఎక్కువ మందిని కూడా వైసీపీ అధికార పార్టీలోకి చేరడం కూడా ఒక ఆసక్తికర పరిణామం కూడా చూసుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే టీడీపీ జనసేన పార్టీలో టికెట్లు కేటాయించిన తర్వాత ఇంకా అసంతృప్తులైతే ఏదైతే టీడీపీ జనసేన పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గాల్లో నర్సాపురంలో ప్రధానంగా నర్సాపురానికి సంబంధించి జనసేన పార్టీకి టికెట్ కేటాయించారు. అయితే ఇక్కడ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, అదేవిధంగా మాధవ్ నాయుడు, టీడీపీకి సంబంధించి మాధవ్ నాయుడు ఉన్నాడు, అదేవిధంగా కొవ్వలి రామ్మోహన్ నాయుడు టీడీపీకి సంబంధించి ఈ 3 కూడా సీట్లు ఆశిస్తూ ఇప్పటికి కూడా అలకపాన్పు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారు ర్యాలీ చేసే దిశగా కూడా ఉన్నారు. టీడీపీ గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మద్దిపాటి వెంకటరాజుకి అధికార పార్టీ టీడీపీ టికెట్ ఇచ్చింది. అక్కడ మాజీ మంత్రి తానేటి వనిత కొవ్వూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి. అయితే అక్కడ మాజీ జెడ్పీ చైర్మన్ టీడీపీకి సంబంధించి ముళ్లపూడి బాపిరాజు వర్గం ఏదైతే ఉందో వెంకటరాజుకి అక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొవ్వూరు నియోజకవర్గంలో జవహర్ కూడా అలకపాన్ పెక్కిన పరిస్థితి. ఇలాగా అధికార పార్టీలో అభ్యర్థులు చాలా స్పష్టమయ్యారు. ఎక్కడా కూడా అసంతృప్తులు అనేది బయటపడినప్పటికి కూడా ఇంకా టీడీపీ జనసేన పార్టీకి సంబంధించి కూడా చాలా అసంతృప్తులు అయితే చాలా ఎక్కువగా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సామాజిక వర్గాల పరంగా అందరూ కూడా కాపులకి ప్రాధాన్యత ఇవ్వటం, అదేవిధంగా మిగిలిన బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు కూడా ఇంచుమించుగా టీడీపీ కావచ్చు, టీడీపీ జనసేన కావచ్చు, అదేవిధంగా వైసీపీ కావచ్చు, 2 కూడా అందరికీ కూడా సముచిత న్యాయం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఓవరాల్గా కనిపిస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.